హాయ్ అండి, నేను మీ కిరణ్. ఈరోజైతే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా హెల్తీగా జస్ట్ హర్బ్స్తో మంచి ఫ్లేవర్స్తో కూడిన మష్రూమ్ పలావ్ని కుక్కర్లో ఎలా రెడీ చేసుకున్నానో నాతో పాటు మీరు కూడా చూడండి, ట్రై చేయండి. ఎటువంటి ఎక్కువ మసాలాలు కూడా లేకుండా చాలా తక్కువ ఆయిల్ అండ్ తక్కువ ఘీతో నేనైతే ఈ మష్రూమ్ పలావ్ని కుక్కర్లో చేసుకున్నాను. దీనికోసం నేను ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ని సాల్ట్ వేసి చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ ఒక్కొక్క మష్రూమ్ని తీసుకుంటూ ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే దానిపైన ఉండే మట్టి ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. పోయిన తర్వాత ఆ సాల్ట్ వేసి మనం రబ్ చేస్తున్న మష్రూమ్స్ని వాటర్ వేసి థరోగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పెద్ద మష్రూమ్స్ అయితే 2 పీసెస్గా కట్ చేసుకుంటాము. పెద్ద మష్రూమ్స్ అయితే 4 పీసెస్గా కట్ చేసుకుంటాం. చిన్న మష్రూమ్స్ అయితే 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే చాలా తక్కువ రైస్తోనే చేస్తున్నాను. 1.5 గ్లాస్ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికోసం అని చెప్పి నేను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని ఇలా ఈ విధంగా పెద్ద మష్రూమ్స్ అయితే 4 పీసెస్ కింద, చిన్న మష్రూమ్ అయితే ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇందులో నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయటం లేదు అన్నాను కదా, ఇందుకోసం అని చెప్పి సో మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఒక 6-7 జీడిపప్పు పలుకులు, తొక్క తీసిన వెల్లుల్లి, అలాగే అల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసుకొని నేనైతే వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ వేగింది అని అన్నప్పుడు నేనైతే హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనాని తీసుకున్నాను. హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, అలాగే హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరని తీసుకొని ఇవి కూడా కొంచెం వేగాలి. తొందరగానే వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత వీటిని చల్లార్చుకుందాం, పక్కన పెట్టుకొని వీటిని చల్లార్చుకుందాము. ఇప్పుడు నేనైతే ఇది చల్లారే లోపల నేను ఎంత మెజర్మెంట్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నానో దానికి డబల్ ద క్వాంటిటీ వాటర్ కూడా తీసుకున్నాను. దీన్ని బాగా ఇప్పుడు మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టుకుందాము. చల్లారి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి ఇది మేము పావు అంటాము, పావుసేరు. ఈ పావుసేరుతో 1.5 పావుసేరు బియ్యం తీసుకున్నాను. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వాడటం లేదు. నాకైతే ఎప్పుడు కూడా బిర్యానీ అనేది నార్మల్ సోనా మసూరి రైస్తోనే నాకు నచ్చుతుంది. బిర్యానీ అయినా, పలావ్ అయినా, ఫ్రైడ్ రైస్ అయినా కూడా. సో ఇవి త్వరగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఏదైతే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నామో దీన్ని మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ కింద, స్మూత్గా పేస్ట్ కింద మనం బ్లెండ్ చేసుకుందాము. ఇందులోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీంట్లో 1/3 కప్ ఆఫ్ పెరుగును వేస్తున్నాను. పెరుగును వేసి మిక్సీ చేసుకుందాం. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ మష్రూమ్ పలావ్కి. ఇది ఫైన్ పేస్ట్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని పాన్లో కొంచెం 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసాను. ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను క్రష్ చేసి ఉంచుకున్నాను. ఏంటి అంటే పెప్పర్ని అయితే పెప్పర్లానే వేసేసాను. ఇంకా దాల్చిన చెక్క, ఎలాచి, లవంగాలు క్రష్ చేసి ఉంచుకున్నాను. క్రష్ చేసి ఇందులో వేసుకొని అండ్ ఇంకొక స్టార్ ఎనాస్ వేసాను. దీని తర్వాత కొంచెం జీడిపప్పులు అండ్ అలానే 2 బిర్యానీ ఆకులు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అవుతుండగానే ఒక పెద్ద ఉల్లిపాయని ఫ్రైన్గా నేను గుండగా తరుక్కొని ఉంచుకున్నాను. ఆ ఉల్లిపాయ తరుగుని ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇంకొక టొమాటోని కూడా పెద్దదైతే 1, చిన్న టొమాటోలు అయితే 2 టొమాటోలు ఫైన్గా చాప్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్లో విటమిన్ డి ఉండడం వల్ల మన బోన్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. లేడీస్ అందరికీ కూడా కాల్షియం అనేది 30-35 ఇయర్స్ అబవ్ అవుతుండగానే మనకి బోన్స్ కాల్షియం అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకు మనం వీక్లీ 2 ఈ మష్రూమ్స్ తీసుకోవడం వల్ల న్యాచురల్గానే ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టొమాటోలు బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి. సో మష్రూమ్స్ అనేవి
మష్రూమ్స్‌లో విటమిన్ డి అనేది ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెయిన్‌గా లేడీస్‌లో విటమిన్ డి అనేది తగ్గిపోతూ ఉంటుంది. విటమిన్ డి తగ్గడం వల్ల ఏంటి అంటే మనకి కాల్షియంలో ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఈ మష్రూమ్స్ అనేవి మనం వీక్లీ ట్వైస్ తీసుకుంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మష్రూమ్స్‌లో కూడా. ఇంకా న్యాచురల్‌గా దొరికే పుట్టగొడుగులైతే ఇంకా మంచిది. సో, అండ్ ఇంక ఇప్పుడైతే నేను హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ అలానే ధనియాల పొడి యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్‌ని అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ మష్రూమ్స్‌లో ఏంటి అంటే కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ రిలీజ్ అయినంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ మష్రూమ్స్‌ని. మష్రూమ్స్‌లో లో ఫ్యాట్ అండ్ హై ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మష్రూమ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. వెయిట్ లాస్ జర్నీస్ చేస్తున్న వాళ్ళకి, డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా మష్రూమ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇలా మూత పెట్టుకొని 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. దీని నుంచి ఎప్పుడైతే ఆయిల్ బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, గ్రీన్ కలర్ పేస్ట్ ఉంది కదా, ఆ గ్రీన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఈ మష్రూమ్స్ అనేవి కూడా హార్ట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే కాదు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, పిల్లల లంచ్ బాక్సెస్లో కూడా ఈ రెసిపీని మనం ప్యాక్ చేసుకుంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న, ఎంతో మంచి మంచి విటమిన్స్ ఉన్న ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే మీరు చెప్తే నమ్మరు, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. సో, ఎప్పుడైతే మనం వన్స్ ఈ మసాలా పేస్ట్ యాడ్ చేస్తామో ఈ ఆయిల్ బయటికి రిలీజ్ అయినంత వరకు కూడా మనం ఈ మసాలా పేస్ట్ని కొంచెం బాగా కలుపుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేయాలి. నేనైతే ఆ క్లిప్పింగ్ తీయలేదు, వాటర్ని బాయిల్ చేసి ఉంచుకున్నాను. నేను 1.5 గ్లాస్ వేసాను కదా, దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మరగబెట్టుకొని ఉంచుకున్నాను. ఎప్పుడైతే ఈ మిక్సీ జార్లో కొంచెం గ్రీన్ కలర్గా పేస్ట్ చేసాం కదా, అందులోనే నేను ఈ వాటర్ని కూడా యాడ్ చేసి వేడి నీళ్ళని యాడ్ చేసి ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. వేడి నీళ్ళే పోసాను. టోటల్గా నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకొని, ఇక్కడ ఈ స్టేజ్లో సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. చూసారు కదా, నేనైతే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వాడలేదు. న్యాచురల్గానే మంచి కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కలర్ఫుల్గా పెడితేనే వాళ్ళకు కూడా ప్లేట్ కలర్ఫుల్గా కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా తినడానికి అని చెప్పి. సో, ఇప్పుడైతే నేను కుక్కర్లో 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. మష్రూమ్స్ కూడా చాలా అంటే స్పంజీగా, జ్యూసీగా ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మష్రూమ్లోకి బాగా యాడ్ అయినాయి. సో, ఇప్పుడు ఇందులో లాస్ట్గా నేను ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ గీని మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గీ వేసి కాసేపు అలా పక్కన ఉంచేయాలి. వెంటనే కలిపేయకూడదు. కలిపితే ఏంటవుతుందంటే ఆ వేడి మీద అన్నం అనేది ముద్దయిపోతుంది, రైస్ అనేది. సో, కాసేపు పోయిన తర్వాత కలుపుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో, తప్పకుండా మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో, ఈ మష్రూమ్ పలావ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కుక్కర్లోనే కాదు, నార్మల్గా కూడా ట్రై చేయొచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ పలావ్ అనేది వెజిటేరియన్స్కే కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్లో లంచ్ బాక్సెస్ కోసం అని కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. 1 పాట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చును. దీన్నైతే రైతాతో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఉట్టి రైతాతోనే తినేసాము మష్రూమ్ పలావ్ని. టేస్ట్ సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మష్రూమ్ పలావ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.